ఫ్రెష్ అప్ అవ్వమంటే బాత్రూంలో చాటింగ్ చేస్తున్నావా? అయిపోయిందా పని? సిగ్నల్ పోయిందే మొబైల్ ఫోన్లో. అందుకే వచ్చావా? ఆపండి, నేనే దొరికానా మీకు? ఏంది ఫోన్లోనే చూపిస్తున్నాడు గురుడు మొత్తం రొమాన్స్? ఇంకేంటి, ఫోన్లోనే పెళ్లి కూడా చేసుకోలేకపోయారా? ఖర్చులన్నా తగ్గేవి. ఇంకెందుకు, ఫోన్లోనే ఫస్ట్ నైట్ చేసుకోమను. ఏమో, సిగ్నల్ కట్ అవ్వకపోతే అదే చేసేదేమో. మీరా, నీకు మాటలు బాగా ఎక్కువయ్యాయే. ఆ? కళ్ళతోనే చేసుకుంటారా రొమాన్స్ మొత్తం? నువ్వేదో తక్కువ తిన్నట్టు. రీఛార్జ్లకు ఒకడు, ప్రపోజల్స్కి ఒకడు, షాపింగ్ ఒకడు. అబ్బా ఆపండి మీ గోలా. సరదాగా ఒక ఆట ఆడుకుందామా? ఓకే. మీ ఫేవరెట్ హీరోస్ గురించి చెప్పాలి. గేమ్ స్టార్ట్ చేసింది నువ్వే కదా, సో నువ్వే చెప్పు. నాకు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. హీఈస్ మై ఆల్ టైమ్ క్రష్. నెక్స్ట్ నువ్వే రియా. నాకు మహేష్ బాబు అంటే ఇష్టం. ఆ స్టైలు, వాక్ సూపర్ ఉంటాడే. శ్రియా, ఇప్పుడు నువ్వు చెప్పవే. నాకు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే మస్తు ఇష్టం. ఏముంటాడు ఆ పిల్లగాడు, ఆ బాడీ, ఆ స్టైలు, పిచ్చెక్కిస్తాడు ఆ పిల్లగాడు. పిచ్చెక్కిచ్చింది చాలే గానీ ఇంకా భూమి మీదకి దిగు. సరే, ఇప్పుడు మీ క్రషెస్ గురించి చెప్పండి. క్రషా? నా ఫస్ట్ క్రష్ 7th క్లాస్లోనే. అతని పేరు శేఖర్. అవునా, అంత అందంగా ఉంటాడా? 6 feet ఉంటాడా? మహేష్ బాబు అంత తెల్లగా ఉంటాడా? లేదే, నాలా ఉంటాడు. నాకంటే కొంచెం హైట్గా ఉంటాడు. కొంచెం కలరే, మరీ మహేష్ బాబు అంత ఉండడు. నువ్వు నీ పిచ్చి. అవునులేవే, అందరూ మహేష్లా ఉండాలంటే కష్టం. తర్వాత కంటిన్యూ చేయి. చెప్పేదేనండి, మీరు ఇట్లా మధ్యలో డిస్టర్బ్ చేస్తే చెప్పనీకి రా నాకు. సరే, కంటిన్యూ చెయ్యి. రోజు ఇద్దరం కలిసి కలిసి ఏం చేసావారే? భోజనం చేసేటోళ్ళమే. ఓరి దినేశాలు, ఏంటి అలా కామెంట్ చేస్తారు? అదేదో ఇద్దరు కలిసి కాపురం చేసినట్టు చెప్పావు. ఆహా, డిసప్పాయింట్ అయ్యావా అమ్మా? సర్లే, నువ్వు కంటిన్యూ చేయి. ఏముందే, అలా ఇద్దరం కలిసి రోజు కలిసి స్కూల్కి వెళ్ళే వాళ్ళమే. బా, బోర్ కొట్టించకే, సాగదీయకే. సరేలే, ఏముంది, ఇద్దరం లవ్ లో ఉన్నామని తెలిసే లోపల వాళ్ళ అయ్యకి ట్రాన్స్ఫర్ అయింది, వెళ్ళిపోయారు. రియా, ఇప్పుడు నీ టర్న్, నువ్వు చెప్పవే. నీ సిగ్గు సిమ్మడా, చెప్పవే. ఇంటర్లో ఒక ప్రపోజల్ వచ్చిందే. అదే, ఎలా వచ్చిందో చెప్పు. సరే చెప్తా, ఆగు. నేను ఇంటర్లో నారాయణ కాలేజ్లో చదివేదాన్ని. తను పక్కనే ఉన్న చైతన్య కాలేజ్లో చదివేవాడు. అతను మా ఇంటి పక్కనే ఉండేవాడు. ఏముంది, రోజు సైకిల్ మీద ఫాలో అయ్యేవాడు. ఒకరోజు రోజుతో వచ్చి ప్రపోజ్ చేశాడు. నువ్వు నీ తొక్కలో స్టోరీ ఆపహే, నువ్వు చెప్పే మీరా. ఓకే, చెప్తాను. నాది 10 years లవ్ స్టోరీ. 10 years? నాది చిన్నప్పటి నుంచి నడిచిన లవ్ స్టోరీ. తను నా క్లాస్మేటే. అతని పేరు అజయ్. 10th బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా అతను నా పక్కనే కూర్చున్నాడే. మేం చాలా దగ్గర అయిపోయాం. ఎంత దగ్గర అయిపోయామంటే నా బర్త్డేకి అతనికి మాత్రమే చాలా చాక్లెట్స్ ఇచ్చేదాన్ని. అతని బర్త్డేకి నాకు మాత్రమే చాలా చాక్లెట్స్ ఇచ్చేవాడు. కానీ ఆ తర్వాత 10th బోర్డ్ ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయాడు. ఇంకేమన్నా, నేను ఇంటర్కి వచ్చేసాను. ఇట్లా చాక్లెట్ తినుకుంటూ కూర్చుంటే ఇంకేం పాస్ అవుతారే? ఆడు సగం నీ వల్లనే ఫెయిల్ అయ్యిండు. ఆపని స్టోరీ. 10th క్లాస్ అంటే నా విలేజ్ స్టోరీ గుర్తొచ్చిందే. అబ్బా, చెప్పు మరి నీ విలేజ్ లవ్ స్టోరీ. అప్పుడు నా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. నేను మా వీధి చివరి బంటి కలిసి చదువుకునే వాళ్ళం. అయితే మా ఇంటి పక్కన కార్తీక్ నన్ను కొట్టాడు. అయితే బంటి గడవని చితక్ కొట్టాడు. అబ్బో, నీకోసం యుద్ధాలు జరిగినాయి అన్నమాట. ఏదో లేవే. అమ్మో, నువ్వు తక్కువ దానివేం కాదు. తర్వాత ఇంకేముంది, 10th అయిపోయింది, కథ సమాప్తం. ఓకే, నెక్స్ట్ టాస్క్. మీకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్న హస్బెండ్ కావాలి చెప్పండి. నువ్వు చెప్పవే మీరా. నాకు
మంచోడైతే చాలు, నన్ను బాగా అర్థం చేసుకోవాలి. నాకు నాకు నా కోసం ఎవరినైనా ఎదిరించాలి. నేను అడిగింది చేయాలి, నా మాట వినాలి, నన్నేమనకూడదు. నేను తిట్టినా కొట్టినా భరించాలి. మన గురుడు బలి అయినా అంత సెన్సిటివ్ క్యారెక్టర్ దీని సాటిజం ఏడ తట్టుకుంటాడే? రియా నువ్వు చెప్పవే. ఏముందే, ఇండిపెండెంట్ గా నా మహేష్ లా ఉండాలి. నన్ను ఇండిపెండెంట్ గా ఉంచితే చాలు. ప్రియా నువ్వు చెప్పవే. తప్పు చేస్తే నన్ను కూడా తిట్టాలి, నేను తనని తిట్టే అంత క్లోజ్గా ఉండాలి, నా దగ్గర ఏది దాయకూడదు, నాతో అన్నీ షేర్ చేసుకోవాలి. అది నా బాధైనా సంతోషమైనా. అబ్బో మామూలు విషయంలో లేదే. నాకంటే నీ సిగ్నలే తొందరగా పెళ్లి అనే సిస్టంలో కనెక్ట్ అయ్యేటట్టుందే. చిన్నప్పుడు అన్నప్రాసనం రోజు ఇది కట్ట పట్టుకున్నట్టుందే. లేదే, కత్తి పట్టుకున్నా. ఆ, అందుకే ఇలా కత్తిలా తయారయ్యావు. నువ్వేం పట్టుకున్నావే? నేను బుక్ పట్టుకున్నానంట. నిన్ను చూస్తేనే తెలుస్తుందిలే తల్లి. సర్లే, నువ్వు ఆంటీనా ఉన్న రేడియో పట్టుకుని ఉంటావు, అందుకే ఎప్పుడో సెల్ ఫోన్ పట్టుకొని తిరుగుతుంటావు. లేదులేవే, మా బావని పట్టుకున్నా. ఓహో, చిన్నప్పుడే లైఫ్ సెటిల్ చేసుకున్నావు అన్నమాట. పదండి భోజనం చేద్దాం. అన్నమే అయింది, కర్రీ ఇంకా అవ్వలేదు. అదేంటి అప్పటి నుంచి ఏం చేశారే? ఇదేమైనా చైనానా బుల్లెట్ ట్రైన్ లా చకచకా అయిపోవడానికి? ఇంకా చాలా టైం పడుతుంది. అంతసేపా? ఈ లోపు షాపింగ్కి వెళ్ళి చూద్దాం పదండి. ఓసే, షాపింగ్ కూడా టైం అవుతుంది, త్వరగా వెళ్దాం పదండి. రే, కరెక్ట్ టైంకి వచ్చినావురా. నేను ఎప్పుడు టైంకి వస్తాను, నన్ను అందుకే అందరూ సూపర్ మ్యాన్ అంటారు. ఓహో, అందుకే నువ్వు లోపల వేసుకోవాల్సింది బయట వేసుకుంటావు అన్నమాట. ఏంటది? డ్రెస్ రా, డ్రెస్. ఓ, ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నారే? ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ చేయడానికి. ఓ, వాళ్ళు మా బ్రదర్సే కదా. ఆహా, అవునా? అయితే పద. ఎక్కడికి? మీ బ్రదర్ షాప్కి వెళ్ళి ఫ్రీగా షాపింగ్ చేద్దామని. ఫ్రీయా? ఫ్రీగా కాదురా, 90% డిస్కౌంట్ ఇవ్వమని చాలు, మిగతా 10% మేమే కట్టుకుంటాం. ఆ 10%లో మిగిలిన 5% రాజు కట్టుకుంటాడు. ఎవడాడు? హాయ్ రమ్మా. లొకేషన్ చాలా బాగుంది, చల్లగాలి ఇంకా బాగుంది. ఏం బాగుంది, రాత్రి పద్దాడితే చల్లగాలి చంపేస్తుంది. చల్లగా లాగిపోయింది కానీ పిల్లగాడు వస్తున్నాడు చూడు. ఏందిరా చేతిలో? హే, మీకు తెలియదా ఈరోజు వ్యాలంటైన్స్ డే అని? లెటర్స్ కామన్ కదా. ఓహో, ఈరోజు వ్యాలంటైన్స్ డే కదా, మర్చిపోయాను రా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. సేమ్ టు యు. సర్లే గాని ముందా లెటర్లో ఏముందో చదువు. హే చదవే. ఇటీ. హాయ్ బుజ్జి బాబ్జీ, నా పేరు లహరి. నేను ఫస్ట్ టైం నేను ఎక్కడ చూసానో తెలుసా? ఒక అమ్మాయితో. నాకు అప్పుడే అర్థమైంది నీకు అమ్మాయిలంటే ఇష్టమని. థు. నాకు నీ బ్లాక్ ఫేస్, నీ బ్లాక్ కళ్ళు, నీ బ్లాక్ పెదాలు బాగా నచ్చాయి. ఆ లెటర్లో ఏముందిరా, అన్నిసార్లు బ్లాక్ బ్లాక్ అంటుంటే? అది నీ లవ్ లెటర్లా లేదురా, నిన్ను కించపరిచే లెటర్లా ఉంది. సర్లే, మిగతా లెటర్ కూడా చదువు. నీ డ్రెస్సింగ్ స్టైల్, నీ వాకింగ్ స్టైల్ చాలా బాగుంటాయి. టోటల్గా చాలా బాగుంటావు. నీ గర్ల్ ఫ్రెండ్ ఉండదని ఆశిస్తూ ఇట్లు నీ లహరి. ఓహో, ఒరే, ఇది నీ డ్రెస్సింగ్ స్టైల్ గురించి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా నీ రిచ్నెస్ చూసే పడిపోయి ఉంటుంది. నాకు అదే డౌట్ వస్తుందే. కానీ నాకు లెటర్ ఇచ్చినప్పుడు నించోనే ఉంది, పడిపోలేదు. రే, నీ కుళ్ళు చోకులాపు. మమ్మల్ని ఎప్పుడు అంటావు కదా మేము అబ్బాయిని నాకేస్తామని. నువ్వు దాన్ని లవ్ చేస్తే అది నిన్ను సార్థం నాకేస్తుంది. అయినా పర్లేదు. ఒరే, దాన్ని నమ్మి వెళ్తే ఈసారి మా ఇంటికి వచ్చేటప్పుడు బొచ్చ పట్టుకొని వస్తావురా. ఇంకా నీ ఇష్టం రా బాబ్జీ. అబ్బా వదిలేండి తల్లి, అమ్మాయికి నో చెప్తాను. నాకంటే ఎక్కువ మీరే ఫీల్ అవుతున్నారు కదా. వెళ్దాం పదండి. ఇదిగా నీ తక్కువ లెటర్. అమ్మయ్య, ఇప్పుడు చల్లగా ఉందే. ఇంతసేపు షాపింగ్ మాల్లో ఉన్నావు, అక్కడ అన్ని ఏసీలు ఉన్నాయి. అక్కలేని చల్లదనం ఇక్కడ ఏముంది నీకు? ఎక్కడి ఫీలింగ్స్ అక్కడ చూపించకూడదే, తర్వాత ఫీల్ అవ్వాలి. హా, అయితే థియేటర్లో వచ్చిన నవ్వుని పబ్లిక్ ప్లేస్లో నవ్వు, పిచ్చి దానిలో చూస్తారు. బా, షాపింగ్ మాల్లో ఒక డ్రెస్ చూసానే, క్లాత్ డిజైన్ చాలా బాగున్నాయి, నాకు సూపర్ గా నచ్చింది. ఇంతకి రేట్ ఎంత? 14,000. అనుకున్నా, నువ్వు టచ్ చేసేవన్నీ హై రేంజే కదా.
ఏంటి నేను హై రేంజ్ ప్రాపర్టీస్ కొనలేను అనుకుంటున్నావా? ఏమో కొనొచ్చేమో ఫ్యూచర్లో. కొనొచ్చు కాదు, కొంటాను. ఫ్యూచర్లో పెద్ద ఇంజనీర్ అవుతాను. మంత్లీ 15 to 20 lakhs సంపాదిస్తాను. అమ్మ తల్లి, మంత్లీ 15 to 20 lakhs మన చదువులకి రావు. నాకు ఎలాగైనా సరే రావాలి. ఒక గట్టి సౌండ్ పాటు ఉన్న పిల్లగాని పట్టు, అప్పుడు నీ కోరిక తీరుతుంది. అంతకన్నా ముందు మాకు ఇంజెక్షన్ ఇచ్చి చంపేవే, నీ డబ్బు గోలైనా వదిలిపోద్ది. నీకు లేదా డబ్బు మీద ఆశ? నాకు నీలా కాదు, నా రూటే వేరు. ఎప్పటికైనా గాల్లో ఓ బిల్డింగ్ కట్టాలి, అట్లీస్ట్ ఈఫిల్ టవర్ అయినా కట్టాలి. గాల్లో కడితే కూలిపోతాయి, జాగ్రత్త. ముందు నేల మీద కట్టవే, తర్వాత గాల్లో కన్స్ట్రక్షన్ చేద్దు. హా, సరేలేవే, తినేసి రెస్ట్ తీసుకుందాం పద. పదవే. చూసారు కదా ఈ వెదర్ ఎంత బాగుందో. ఈ వెదర్ నాకు నచ్చినట్టే మా ఎపిసోడ్స్ కూడా మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. సో మీరేం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AR ఎంటర్టైన్మెంట్స్. ఎంకరేజ్ చేయండి కుమారీస్ 21F ని. బాయ్.